అస్సలాముఅలైకుం గాయ్స్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం ఫేషియల్ షేవింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను, లైఫ్లోనే ఫస్ట్ టైం. సో లెట్స్ ట్రై ఇట్. నేనైతే ఇక్కడ ఫార్మసీ వాళ్ళది ఫేషియల్ రేజర్ అండ్ ఫేషియల్ షేవింగ్ బామ్ అయితే యూస్ చేస్తున్నాను. మన ఫేస్ మీద వితౌట్ బామ్ కనుక మేము షేవ్ చేసినట్లయితే పింపుల్స్ అవి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫేస్ అంత బాగోదు. సో బామ్ అప్లై చేసుకొని షేవ్ చేసి చూద్దాం ఎట్లా ఉంటుందో రిజల్ట్స్ మొత్తం. సో లెట్స్ అన్బాక్స్ ఇట్. ఇందులో అయితే 2 రేజర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఒకటి ఐబ్రో షేవింగ్ కోసం, ఇంకొకటి ఫేషియల్ షేవింగ్ కోసం. సో లెట్స్ ట్రై. చూడండి మమ్మీను హాయ్ చెప్పండి. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకొని ఫేషియల్ బామ్ అయితే ఫ్రేగ్రెన్స్ ఎంతో బాగుంది గాయ్స్, సూపర్ ఉంది. ఫేషియల్ బామ్ మొత్తం అప్లై చేసేసుకొని రెస్ట్ చేద్దాం. నాకైతే ఫస్ట్ టైం కాబట్టి భయం వేసేస్తుంది. పర్వాలేదు, బాగానే వెళ్ళింది. రిజల్ట్స్ అయితే బాగానే వచ్చినాయి. నాకైతే చాలా హెయిర్ అయితే వచ్చేసింది. మొత్తం షేవ్ చేసేసినాక ఫేస్ వాష్ చేసేసుకొని బామ్ అప్లై చేసుకొని 5 minutes ఉండి మళ్ళీ ఫేస్ వాష్ చేసేసుకొని నేనైతే ఎవయూత్ వాళ్ళది ఫేస్ స్క్రబ్ అయితే యూస్ చేస్తున్నాను. దయ్యంలాగా ఉన్నాను కదా. సో చూడండి ఎంత న్యాచురల్గా, ఎంత గ్లోయింగ్ ఉందో. నా ఫేస్ అయితే స్మూత్గా కూడా ఉంది. మొత్తం టవల్తో తుడుచుకొని నేనైతే గార్నియర్ వాళ్ళది ఫేస్ క్రీమ్ అయితే యూస్ చేశాను. చాలా స్మూత్గా ఉంది నా ఫేస్ అయితే. ఫస్ట్ టైం నాకు అనిపించింది. మీకు కూడా ఆ ప్రోడక్ట్ కావాలంటే కమెంట్ చేయండి. బాయ్ గాయ్స్.